వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను దీప్తి. ఈరోజు స్టూడియోలో సోషల్ యాక్టివిస్ట్ అనిల్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్. నమస్కారం అండి. నమస్తే సార్. సార్, తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది ప్రాణత్యాగాలను చేశారు. చేసిన తర్వాత వచ్చినటువంటి ఈ రాష్ట్రం తర్వాత వాళ్ళు అనుకున్నటువంటి కలలన్నీ న్యాయం జరిగిందంటారా? సరైన న్యాయం ప్రజలకు జరిగిందంటారా? అందరికీ నమస్కారం. తెలంగాణ ఉద్యమం 2009లో జరుగుతున్నప్పటి నుంచి ఇప్పటివరకు పరిస్థితులన్నీ చూసుకుంటా ఉంటే, ఎక్కడైతే గతంలో జరిగిన తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే వెనకబడిపోతే, మళ్ళీ ఈసారి కూడా వెనకబడిపోతే తెలంగాణ రాదు అనే ఒక దాంతోటి ఆత్మ బలిదానాలు స్టార్ట్ అయినాయి. గతంలో కూడా ఆత్మ బలిదానాలు చేసుకున్నా ఉన్నారు. సో, మా జీవితం మంచిగా లేకున్నా, మా తోటి మిత్రుల జీవితాలు బాగుంటాయని చెప్పేసి వారు ఆత్మ ప ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళు. తెలంగాణని ఉధృతం చేయడానికి ఉద్యమాన్ని. సో, ఆ సమయంలో ఎంతోమంది నిరుద్యోగులకు గానీ, విద్యార్థులకు గానీ, వారు బలిదానాలు చేసుకున్నారక్కడ. కానీ ఇక్కడ చూసుకుంటే ఏందంటే, ఇప్పుడున్నటువంటి పొలిటీషియన్స్ అందరూ కూడా మాట్లాడుతున్నారు ఈరోజు. మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము. తెలంగాణ మేము కొట్లాడితే తెచ్చినాము అని చెప్పేసి, ఇటు ఎన్నో పార్టీలో ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. సో, తెలంగాణకి అసలు వచ్చిందే ఇంతమంది చనిపోతా ఉన్నారు. మరి ఇంకెంతమంది పిల్లలు చనిపోతే పరిస్థితి ఎంత ఆగమైతదని చెప్పేసి తెలంగాణ ఇచ్చింది. ఎంతోమంది రోడ్ల మీదకొచ్చి రాస్తా రోకలు ప్రజలొచ్చి, పార్టీల నాయకులు కాదు, ప్రజలొచ్చి, ఐక్యమే ప్రజలొచ్చి ఎన్నోటువంటి ధర్నాలకి, అప్పుడున్నటువంటి బుల్లెట్ల దెబ్బలకి, పోలీసుల దెబ్బలకి భయపడకుండా ఎదురు నిలిచి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారు. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అమరుల్ని మర్చిపోయారు తెలంగాణలో. ఎవరైతే ప్రాణత్యాగం చేసినటువంటి అమరులు ఎవరైతే ఉన్నారో వారిని మర్చిపోయి ఈరోజు వారి కుటుంబంలో ఉన్నటువంటి ఇప్పటివరకు ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని కూడా ఈ ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వం కానీ అసలు ఆదుకుందా? ఊ అంటే ఆ అంటే అమరు స్తూపాల దగ్గరికి వెళ్ళి వీళ్ళు ధర్నాలు చేసి తప్పించి, అమరుల కుటుంబాల దగ్గరికి ఎంతమంది నాయకులు వెళ్ళారు ఇప్పటివరకు? ఇలా మీరు అనుభవిస్తున్న పనులు పదవులు ఎవరి వల్ల వచ్చినాయి? అలా అమరు త్యాగాల వల్ల వచ్చినాయి. అలా ఈ రాష్ట్రం ఎవరి వల్ల వచ్చింది? ఎలా అమరుల త్యాగాల వల్ల వచ్చింది. ఇలా వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉంటుంటే మీరు కాంట్రాక్టుల కోసము, మీ జీవితాలు అభివృద్ధి పరచుకోవడం కోసము తెలంగాణ అని ఒక పేరు తీసుకొని వాళ్ళని మోసం చేసేయాలి. కాబట్టి ఇప్పుడు అది సాకారం జరగలేదు అసలు. ఆనాడు 3 విధానాలు నినాదాలతో తెలంగాణ అనేది స్టార్ట్ అయింది. నీళ్లు, నిధులు, నియామకాల 3 విధానాలతోటి తెలంగాణ కోసం కొట్లాడినాం మనం. 12 ఏళ్ళు కావాల్సిన తెలంగాణ ఇవాళ. 12 ఏళ్ళ నుంచి తెలంగాణలో ఇవాళ ఎవరికి న్యాయం జరిగింది? తెలంగాణలో ఇవాళ బడా కాంట్రాక్టర్లకు న్యాయం జరిగింది. మీ పార్టీ నాయకులకు న్యాయం జరిగింది. తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగిందా? అమరుల కుటుంబాలకు న్యాయం జరిగిందా? కాబట్టి ఇలా వారి పేరు మీద మీరు గద్దెనెక్కినారు కదా ఈరోజు. నేను సూటి ప్రశ్న అడుగుతున్నాను ఈరోజు. గతంలో మొదటి మరణం చేసి ఆత్మహత్య చేసిన శ్రీకాంత్ సార్ తల్లిని ఈరోజు టికెట్ ఇస్తాము, పదవి ఇస్తాము అని చెప్పి ఆమెని ఎలక్షన్లకు పోయేటప్పుడు సెంటిమెంటల్గా వాడుకున్నారు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కనీసం న్యాయం చేసిందో వాళ్ళకి ఎవరికైనా? నేను అడుగుతా ఉన్నాను. గతంలో కుటుంబ పాలన కొనసాగింది, ఇప్పుడు కుటుంబ పాలన కొనసాగుతా ఉంది రాష్ట్రం. మీ కుటుంబం నుంచి ఎవరన్నా కానీ కనీసం వేలి కోటన్న ఎదిగిందా మీది? మా పిల్లల ప్రాణాలు పెట్టి వారి ప్రాణాలు పోతే వచ్చిన తెలంగాణని ఇవాళ మీరు మీ అవసరాలకు వాడుకుంటారు. 3.5 కోట్ల మంది ప్రజల ఆశల్ని గల్లంతు చేసింది. మేము సాధించుకున్న తెలంగాణ ఇలా కిందికైనా తెలంగాణ సాధించుకుంది. ఇలా ఏమైపోయింది మా తెలంగాణ? ఎండిపోయిన బతుకులు మళ్ళీ మొదటికి వచ్చినాయి. మా జీవితాలు మారుతాయి అనుకుంటే ఇంకా పాతాళంలో తొక్కబడినాయి మా జీవితాలు. ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయి? ఎక్కడ నీళ్లు ఉన్నాయి? ఎక్కడ నిధులు ఏంటి?
అసలు ఇవన్నిటి మీద పక్కన పెట్టేసి ఎలక్షన్ ఎప్పుడొస్తది? టికెట్లు ఎప్పుడొస్తాయి? నేను గెలిస్తే 5 ఏం సంపాదించుకోవాలా? అనే ఆలోచనలున్నారు గానీ, తెలంగాణ గురించి ఆలోచించే లీడర్ ఎవరున్నారండి ఈ రోజుల్లో? హ్మ్. కాబట్టి మేము సూటి ప్రశ్న ఒకటి అడుగుతున్నాం ఫస్ట్. అమరుల కుటుంబాలకు న్యాయం చేయండి ఫస్ట్. హ్మ్. ఎందుకంటే ఇలా వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసినారు కాబట్టి ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేస్తే ఈ తెలంగాణ తెచ్చుకున్న దానికి ఎంతో కొంత అర్థం ఉంటది. హ్మ్. వారి కుటుంబాలను ఆదుకోండి. 12 ఏళ్ళు కావస్తుంది. హ్మ్. చేతికొచ్చిన కొడుకు పోయినాడు ఇట్లా. కుటుంబ పెద్దలు పోయినారు ఇట్లా. చిన్న పిల్లలు ఉన్న ఇళ్ళలో తండ్రిని కోల్పోయిన వాళ్ళున్నారు. హ్మ్. కాబట్టి మొదటగా ఆ కుటుంబాలను ఆదుకోండి. 12 ఏళ్ళు అయితుంది. మీరు గద్దెనెక్కి రాజకీయ పదవులు అనుభవించడం కోసంగా తెలంగాణ తెచ్చుకుంది. ప్రజలు నమ్మింది ఏందంటే, మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి. వారిని ఆదుకోండి. తెలంగాణ ఎందుకైతే సాధించినామో, ఒక్కసారి దాని మీద దృష్టి సారించండి. సార్ ఎన్నికల్లో పథకాలు అని వస్తూ ఉంటారు. పథకాల ద్వారా ఎన్నికయ్యి ప్రభుత్వాన్ని పరిపాలిస్తూ ఉంటారు. ఈ పథకాల గురించి మీరేమంటారు సార్? ఫస్టు పథకాలు అనేది ఫస్ట్ ప్రజలు ఒకటి అర్థం చేసుకోవాలమ్మా. చిన్న విషయం. ఈ పథకాల పేరుతోటి ప్రజలు మోసపోతా ఉన్నారు. హ్మ్. ప్రజల్ని పథకాలతోటి వారి ఓటుని కొనుక్కొని, హ్మ్. వారి జీవితాల్ని ఒకరోజు, 2 రోజుల కోసం చూసుకుంటే 5 ఏళ్ళు గాదు. జీవితకాలం వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. హ్మ్. నా ఉద్దేశంలో ఇప్పుడొక చిన్న ఎగ్జాంపుల్‌గా చెప్తాను. హ్మ్. ప్రభుత్వం ఇప్పుడు మనం హైదరాబాద్‌లో ఎన్నో ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. హ్మ్. ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి చాలా వరకి. హ్మ్. లక్షల రూపాయలు పెట్టి ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకొని కోచింగ్ తీసుకుంటే ప్రిపరేషన్ అయిన తర్వాత సమయాన్ని కేటాయించి, డబ్బుని కేటాయించి, అప్పులు చేసి, డబ్బులు తెచ్చి, హ్మ్. కోర్సులు చేసిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ రాదు. ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చినా గూడా క్వాలిఫై అయితానో లేదో నమ్మకం లేదు. హ్మ్. అవునా కదా! కాబట్టి ప్రతి ఒక్క మండల కేంద్రం హ్మ్. వారు హైదరాబాద్ దాకా వచ్చి, ఇంత అనేకమైన లక్షల రూపాయలు వెచ్చించిన తర్వాత మానసికంగా దెబ్బతింటా ఉన్నారు పిల్లలు. హ్మ్. సో, మండల కేంద్రాలలో మేనిఫెస్టోలల్ల ఇలాంటి విషయాలు పెట్టాలి. మండల కేంద్రాలలో కోచింగ్ సెంటర్స్ ఫ్రీగా పెట్టాలి ప్రభుత్వం. హ్మ్. ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్‌లని కండక్ట్ చేసి వాళ్ళకి పెడితే సో, వాళ్ళకో గట్టి నమ్మకం ఉంటది. ఎందుకంటే ప్రభుత్వం అనేది పూర్తిగా విఫలమైపోతా ఉన్నది. హ్మ్. ఎట్లా విఫలమైపోతుందంటే అసలు ఉద్యోగ నోటిఫికేషన్ లేదు ఇప్పటి వరకు హ్మ్. సరిగ్గా. సరైన ఉద్యోగాలనేది చేయట్లేదు. ఉన్న ఉద్యోగులకే ఫస్ట్ మీరు పథకాలు అంటున్నారమ్మా. చిన్న లాజిక్ మిస్ అయ్యేది ప్రతి ఒక్కరు గూడా. తెలంగాణ ప్రజలలో లాజిక్ ఒకటి చిన్న మిస్ అయితున్నారు. అంటే ఎటువంటి అవేర్‌నెస్ కలిగించాలంటారు అంటే చిన్న ప్రజలకి? లాజిక్ అమ్మా. తెలంగాణ ప్రజలు మిస్ అయిపోతున్న ఒక్క ఆలోచన, చిన్న ఆలోచన చేస్తే చాలు. ఏంటి అంటే ఇప్పుడున్న ఉద్యోగులకే జీతాలు లేవు. హ్మ్. వాళ్ళ పథకాలు ఎట్లా అమలైతాయి? హ్మ్. ఉద్యోగులకే జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే పథకాలకు పైసలు ఏడ నుంచి వస్తాయి? హ్మ్. ప్రజలు ఇంకా నమ్ముతున్నారు అంటున్నారు పథకాల గురించి. అసలు పథకాల పేరుతోటి మిమ్మల్ని మాయ చేసి గద్దెనెక్కిళ్ళు. అసలు పథకాలనేది అమలు కాదు ఏ ప్రభుత్వంలో గూడా. ఎందుకంటే ప్రజలు 3 కోరుకుంటారు ఎక్కడైనా గూడా. హ్మ్. ఏ ఈ దేశంలో ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా ప్రజలకు ఎవరికైనా కావాల్సింది 3 అంశాలమ్మా. ఒకటి వైద్యం, ఒకటి విద్య, వైద్యం, ఉద్యోగం. ఈ 3 కోరుకుంటారు. పథకాలు ఎవరు కోరుకోరు. హ్మ్. పథకాలు ఏముంది ఉచితాలకు అలవాటు పడితే ప్రజలు రేపొద్దున ఎవరి డబ్బు దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే వాళ్ళే నాయకులవుతారు. వాళ్ళే లీడర్స్ అవుతారు. హ్మ్. ఈ రాష్ట్రం నడిపించాలంటే, దేశం నడిపించాలంటే డబ్బు కాదు కావాల్సింది. అనుభవం కావాలి. హ్మ్. ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఉండాలి లీడర్ అనే వ్యక్తి. హ్మ్. కాబట్టి పథకాలనే విషయాలలో ప్రజలసలు ఫస్ట్ వాటిని నమ్మకండి. వాటిని చూసి ఓట్లేసి మోసపోకండి ఇంకొకసారి కూడా. యాక్చువల్‌గా రైతులకి రుణమాఫీ చేస్తారు అని అంటారు. రైతులకు రుణమాఫీ బెస్ట్ అంటారా? లేకపోతే వాళ్ళకి విద్యుత్తు అలాగే నీటి పారుదల ఇస్తే సరిపోతది కదా! ఇప్పుడు రైతు ఒక విషయం ఆలోచిస్తాడు. హ్మ్. నాకు నష్టం రాని ఈ సంవత్సరం 40 బస్తాల బియ్యం పండిస్తే, వచ్చే సంవత్సరం 30 బస్తాల బియ్యం పండించినా పర్లేదు. లాభ నష్టాలు రైతు ఎప్పుడు ఆలోచించడు అసలు.
ఎందుకంటే రైతుకి పంటను నమ్ముకుంటాడు, డబ్బును నమ్ముకోడు రైతు. హ్మ్. పంటను మాత్రమే నమ్ముకుంటాడు. పంటను నమ్ముకొని నా పంట పండించిన తర్వాత మార్కెట్‌కి వెళ్తే గిట్టుబాటు ధర వస్తదా? రాదా? హ్మ్. అనేది ఫస్ట్ రైతుకి ఒకటి ఉంటుంది. ఫస్ట్ రైతుకి ఇవ్వాల్సిందేందంటే రైతు బంధు కాదు. హ్మ్. ఉచిత కరెంట్ ఇవ్వాలి. హ్మ్. వాటర్ మంచిగా ఉండాలి రైతుకి. ఇవి ఇస్తే రైతు బంగారాన్ని పండిస్తాడు. హ్మ్. మనం అందరం కూడా ఎంత డబ్బున్నా గానీ, ఎన్ని కోట్ల రూపాయలున్నా గానీ, హ్మ్. రైతు పండించిన భోజనమే చేయాలి కదమ్మా! అవును. కాబట్టి ఏందంటే రైతుకి ఇవ్వాల్సిందంటే సరైన ఎరువులు ఇవ్వాలి. హ్మ్. కరెక్ట్‌గా ఎరువులు లేవు. కరెంటు సమయానికి ఉండదు. హ్మ్. నీళ్లు సమయానికి ఉండవు రైతులకి. కాబట్టి ఏందంటే రైతులో లాభ నష్టాలు ఎప్పుడూ ఆలోచించడు. తన భూమిని మాత్రం నమ్ముకుంటాడు. హ్మ్. నష్టం వచ్చిన పర్లే అని భరించే ఒకే ఒక వ్యక్తే మా రైతు. ఈ సంవత్సరం కన్నా మళ్ళా సంవత్సరం మంచి పంట వస్తదని. కాబట్టి రైతులకేందంటే రైతు బంధు కాదు ఇవ్వాల్సింది. గిట్టుబాటు ధరలు, మంచి ఎరువులు కూడా ఇవ్వాలి. ఎరువులు ఇవ్వాలి. ఆ! ప్రభుత్వమే నుంచి వచ్చేటువంటి ఎరువులు కదమ్మా! సర్టిఫైడ్ చేసినటువంటి ఎరువులే కదా! హ్మ్. ఎందుకు కల్తీ ఎరువులు వస్తున్నాయంటారు? కల్తీ ఎరువులు వస్తున్నాయి కదా ఇప్పుడు. మళ్ళీ ఒక దిక్కు ఆర్గానిక్ అని ఒక దిక్కు కొన్ని స్టోర్స్ వస్తా ఉన్నవి. హ్మ్. ఈ ఆర్గానిక్ ఏంది? ఈ నార్మల్ ఏంది? హ్మ్. పంట పొలం పండించే వాళ్ళ వ్యక్తి కదా! అంటే వీళ్ళు ఇచ్చేటువంటి ఎరువులు తప్పుందన్నమాట. హ్మ్. అదే కదా సమాధానం. హ్మ్. కాబట్టి ప్రభుత్వమే దీన్నేంటంటే ప్రతి ఊర్లో కూడా రైతులకి ఎంతమంది రైతులున్నారనేది వాళ్ళొక క్లియరెన్స్ తీసుకొని, హ్మ్. వాళ్ళ రైతులకి ఎరువులిచ్చి, రైతు దగ్గర నుంచి పంట ప్రభుత్వమే కొనుక్కోవాలి. హ్మ్. ఎందుకంటే రైతు ఆ పంటను కోసినప్పటి నుంచి 20 రోజులు కాపాడుకోవాలి. హ్మ్. అటు వర్షం పడిన కష్టమే, ఎండ కొట్టిన కష్టమే. కాబట్టి ఏందంటే, ఆ ప్రభుత్వం ఆ పంటను కొనుక్కుంటే ఏందంటే, రైతుకు గిట్టుబాటు ధర వస్తది. హ్మ్. ఇయాల ఒక రైతు దగ్గర నుంచి రూ. 2000కి ఒక క్వింటాల్ బియ్యం కొనుక్కుంటే మార్కెట్‌లోకి వచ్చేవరకు రూ. 6000 అయితుంది. పొద్దున 3 గంటల నుంచి మొదలుపెడితే రైతుకు ఒక సమయం ఉండది. ఒక పండగ ఉండది. ఆదివారం ఉండది. హ్మ్. ఎండ, వాన ఏముండది. తను ఏ బట్టలేసుకున్నాడో, ఆ బట్టలేసుకున్నాడో కూడా చూడడు. హ్మ్. రాత్రనక, పగలనక పెయ్యి కష్టపడి మాత్రమే పంటను కాపాడుకున్నది తెలుసు రైతుకి. హ్మ్. మరంత కష్టపడి రైతు పెట్టుబడి పెట్టి అన్నీ చేసి రూ. 2000 బస్తా బియ్యం వస్తే, హ్మ్. మార్కెట్‌లోకి వచ్చినాక ఇంకా రూ. 4000 ఎట్లా పెరిగిందమ్మా బియ్యంకి? హ్మ్. ధరలు దళారీ వ్యవస్థ నడిపించేదెవరు? హ్మ్. ప్రభుత్వంలో ఉన్నటువంటి బడాబాబులే గదా! కాబట్టి ఏందంటే, ఈ దళారీ వ్యవస్థ తొలగించాలి ఫస్ట్. దళారీ వ్యవస్థ తొలగిస్తే రైతుకి రుణమాఫీ చేయాల్సిన అవసరం లేదు. రైతే హ్మ్. బంగారం లాంటి పంట పండించగలుగుతాడు. సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే 2014లో మనకి తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది. అప్పటినుంచి కూడా ఇప్పటికి నిధులకి ఏమి సరిగ్గా సమకూర్చలేదు అని ప్రజలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఏపీలో చూసుకున్నట్లయితే నిధులు తెచ్చుకుంటున్నారు. వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు. మరి ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఇంకా వెనకపడి ఉంది? అంటే ఇక్కడ విషయం ఏంటంటే అమ్మా ఇక్కడ కరెక్ట్‌గా హ్మ్. ఈ రాష్ట్రాల పరిపాలన ఎలా ఉంటదంటే, కేంద్ర పరిపాలనకి, రాష్ట్ర పరిపాలనకి కొంచెం ఎప్పుడైనా గాని మిస్‌కమ్యూనికేషన్స్ ఉంటాయి. హ్మ్. అంటే ప్రజలకు తెలవదు. హ్మ్. రాష్ట్రం నుంచి ఎన్ని డబ్బులొస్తుంటాయి. హ్మ్. అసలవి ఎలా వెళ్ళిపోతా ఉంటది. ఏం చేస్తా ఉంటారు. అని రాష్ట్రాల నుంచి ప్రజలకు చెప్పరు ఎప్పుడు గూడా. హ్మ్. ఇప్పుడు మీరంటున్నారు, అప్పుడు ఈ విభజన జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రం కొంచెం ఆర్థికంగా మంచిగానే ఉండేది. హ్మ్. మరి అప్పులు జరిగినాయి కదా తెలంగాణ రాష్ట్రానికి. ఈ అప్పులు కేంద్రం చేయమని చెప్పిందా? హ్మ్. కేంద్రం చేయమని చెప్పలే కదా! ఈ డబ్బులు ఎవరికి ఉపయోగించినారు? ఎవరికి లాభపడ్డారు డబ్బులు ఎవరు ఇయ్యాల? లక్షల కోట్లు ఎవరు ఆస్తులు పెంచుకున్నారు ఇయ్యాల? కదమ్మా! ఇప్పుడు ఏపీ పెట్టుబడుల గురించి మనం మాట్లాడుకుంటాం. పక్క రాష్ట్రం గురించి. హ్మ్. పక్క రాష్ట్రం తెచ్చుకుంటుందంటే, ఇప్పుడు ఎవరికైనా స్వార్థం ఉంటాయి కదమ్మా! ఇప్పుడు నా రాష్ట్రానికి డబ్బులు రావాలి నాకు స్వార్థం ఉంటే, పక్క రాష్ట్రం వాళ్ళకి నాకు కూడా డబ్బులు రావాలని వాళ్ళకి స్వార్థం ఉంటది. హ్మ్. సో, వాళ్ళతో మనం కంపారిజన్ చేసుకోవద్దు. హ్మ్. కానీ మన నాయకులు ఏమైపోయింది? హ్మ్. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏమైపోయింది? పరిపాలన ఢిల్లీ నుంచి జరుగుతుంది ఇక్కడ. హ్మ్. అది రాష్ట్రంలో పరిపాలన జరగట్లేదు. ఢిల్లీ నుంచి పరిపాలన జరుగుతుంది. ఇప్పుడు ఏమనంటే మా ప్రభుత్వం లేదు కేంద్రంలా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తది. హ్మ్. వాళ్ళేమో కూటమి ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు. అవును. కూటమి ప్రభుత్వంలో ఉంది కాబట్టి మేము నిధులు తెచ్చుకుంటామని వాళ్ళు చెప్తారు.
మా ప్రభుత్వం లేదని చెప్పి వీళ్ళు ఏదో అంటారు. హ్మ్. అంటే ఇదంతా మీ మీ యొక్క సొత్తా ఇదంతా ఏమన్నా? హ్మ్. ఇది ప్రజల సొత్తు కాదు ఇది. ఈ డబ్బు ప్రజలది కదా! అవును. మరి ప్రజల డబ్బుల్ని ప్రభుత్వాలుంటే డబ్బులు ఎందుకు ఇస్తాము? మన ప్రభుత్వం ఇస్తుంటే డబ్బులు ఇస్తది. అంటే ప్రజలు అంటే ప్రజలకిచ్చే సందేశం ఇదేనా మీరిది? హ్మ్. అంటే పార్టీలు రూల్ చేస్తా ఉన్నాయా ఈ దేశాన్ని? ఇదేనా మీరు చేసే ప్రజాసేవ? మీరు నిధులు కేటాయించట్లేదు అంటే మీరు మీ మీరు మీరసలు మీ దగ్గర ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీకి గానివ్వండి నిధులు ఎందుకు ఉండేయండి? ఇలా ఒక కాంట్రాక్ట్ పేరు పేరు పే పే కాంట్రాక్ట్ అనేది ఇస్తా ఉంటారు. ఇప్పుడు చూడండి రోడ్ల మీద కాంట్రాక్టర్‌కి డబ్బులు ముందే ఇస్తారిక్కడ. కానీ ప్రాజెక్టు జరుగుతలేవు. ఇప్పుడు కేంద్రం మీద ఇప్పుడు చూడండి ఇక్కడ మన రాష్ట్రంలో హైదరాబాద్ నుంచెల్లి ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి మొదలుకుంటే గట్కేసర్ వరకు వెళ్ళే ప్రాంతం వరకి కేంద్రం తరపు నుంచి ఒక బ్రిడ్జ్ చేస్తా ఉన్నారు. హ్మ్. నిధులు కేటాయించలేదంటున్నారు. నిధులు కేటాయించినారు. నిధులున్నాయి. అసలు ఎన్ని నిధులొస్తున్నాయి? ప్రజలకు స్పష్టంగా చెప్తున్నారా మీరసలు? హ్మ్. మీరు ప్రభుత్వాల్ని చూసుకొని అభివృద్ధి జరుగుతదంటే ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసింది ఇక్కడ మేము. హ్మ్. తెలంగాణలో మా ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే మాకు అభివృద్ధి చేస్తున్నాడని మిమ్మల్ని నమ్మి కదా ఓటేసింది. ఇలా ఒక ఎమ్మెల్యేకి ఎంత ఖర్చు జరుగుతా ఉంది ఈరోజు? ఒకసారి ఆలోచించండి ఒకసారి. ఇలా ఒక ఎమ్మెల్యేకి ఒక గన్‌మెన్ కావాలి. ఒక లగ్జరీ కార్ కావాలి. ప్రజా వ్యవస్థలో పనిచేసేటువంటి నీకు గన్‌మెన్ అవసరం ఏముంటది అలా? అవునా కదా! హ్మ్. సో, ఇట్లాంటి వాటికి నిధులనేది ఇట్లాంటి వాటిని దుర్వినియోగం చేస్తా ఉన్నారు మీరు ప్రజల్ని. దేనికోసం వాడాలి, దేనికో వాడకూడదనేది మీకు లేదసలు. కేంద్రంలో నిధులిచ్చిన వాటి విషయంలో పక్క రాష్ట్రం కూటమిలో ఉందని తెచ్చుకుందని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళని ఇలా భావిస్తా ఉంటారు. ఇక్కడి వాళ్ళు మా ప్రభుత్వమే అని భావిస్తా ఉన్నారు. ఇది తప్పసలు. హ్మ్. ప్రజలది ఈ దేశం ఇది. కాబట్టి ప్రజల సొమ్మిది. హ్మ్. ప్రభుత్వాలు ఎవరుంటే వాళ్ళు ఇష్టానుసారంగా డబ్బులు పంచుకోవడానికి మీ మీ సొత్తులా అవన్నీ ఏమన్నా? కాబట్టి ఏందంటే తేవండి ఫండ్స్ తేండి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. ఎందుకు అభివృద్ధి చేయరు రాష్ట్రాన్ని మీరు? అంటే కాంగ్రెస్‌కి, అటువైపు కేంద్ర ప్రభుత్వం బీజేపీకి మధ్య వ్యతిరేకత ఉంది కాబట్టి వెళ్లి నిధులు కేటాయించట్లేదంటారా? కాంగ్రెస్‌కి, బీజేపీ అనేది ప్రజలకు అవసరం లేదమ్మా. ఓకే. ఏ ప్రభుత్వం రావాలనేది మెజారిటీ మీద డిసైడ్ అయ్యి ప్రభుత్వాన్ని స్థాపిస్తా ఉంటారు. మీ యొక్క రాజకీయాల కుట్రల కోసము ప్రజల్ని బలి చేస్తారా ఇలా? హ్మ్. అంటే నీ పార్టీకి ఓటేసినోళ్ళు బాగుపడాలా? నీ పార్టీకి ఓటేయకపోతే బాగుపడొద్దు. ఎక్కడ చెప్పినారా మీ సిద్ధాంతం ఇది? ప్రజల్ని ఇప్పుడు మేనిఫెస్టోతోటి మోసం చేస్తారు. ఇప్పుడు నిధులతోటి మోసం చేస్తా ఉంటారు. మళ్ళీ పార్టీ సింబల్స్ తీసేయండి. ఇండిపెండెంట్‌గా పోటీ చేయండి అందరూ. మీ ప్రభుత్వం ఏంది? మా ప్రభుత్వం ఏంది? ప్రజల ప్రభుత్వం అనాలా ఏమన్నా ఉంటే. హ్మ్. మీ పార్టీ ప్రభుత్వం ఏంటండి? ఒక పార్టీ జరిగినప్పుడు, ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నప్పుడు, ఒక ఎంపీని ఎన్నుకున్నప్పుడు, వారి వెంట కార్యకర్తలు కండువాలేసుకొని తిరుగుతా ఉంటారు. ఎందుకు తిరగాలండి వాళ్ళు కార్యకర్తలు? ఎంపీ ప్రజల మనిషి గదా! ఈ ప్రోటోకాల్ సిస్టమ్ కూడా దరిద్రమైన సిస్టమ్ ఏందంటే, ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే వస్తే ఎంపీని పిలవాలి, కార్పొరేటర్‌ని పిలవాలి. ఈ ప్రోటోకాల్ సిస్టమ్ తోటి వ్యవస్థ నాశనం పట్టిస్తా ఉన్నారు ఇక్కడ అసలు. మా పార్టీ, మీ పార్టీ అని చెప్పేసి తగాదాలు పెట్టుకుంటున్నారు ఫస్ట్ అసలు. హ్మ్. ఫస్ట్ వాళ్ళు వెనక ఉన్న కార్యకర్తలు ఫస్ట్ మారండి. హ్మ్. ఎమ్మెల్యే అనే వ్యక్తి ఇండిపెండెంట్ తిరగనివ్వండి. ఆయనకి వందల మంది జనాలను వేసుకొని కండువాలు వేసుకొని తిరిగి మా పార్టీ, మీ పార్టీ అంటే ఇక్కడి నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు అదే పరిస్థితి ఉందమ్మా. హ్మ్. పార్టీలను చూడకండి. ప్రజలు ఎన్నుకున్నారు కదా! ప్రజల కోసం పని చేయండి. ప్రజల కోసం పని చేయకుండా కాంగ్రెస్‌లు ప్రభుత్వం లేదు. బీజేపీ ప్రభుత్వం ఉంది. మీ కొట్లాటల కోసం ప్రజలతో జీవితాలతో ఆడుకుంటారా? నిధులు ని నిధులనేది ఒక వ్యవస్థని నడిపించాలంటే ఫస్టు హ్మ్. ఇంటి పెద్ద మంచిగుండాలి. అంతేగాని పార్టీ పెద్దలు కాదమ్మా ఇక్కడ నడిపించేది. అవును. ఈ ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం వస్తది. అప్పుడు ఇంకో ఇదే మాట కొనసాగుతాయి గదా! కాబట్టి పార్టీలతో సంబంధం లేకుండా నిధులు కేటాయించుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం కోసం పోరాడిన సమయంలో అనేక మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే విద్యార్థుల మీద చాలా మంది మీద కూడా కేసులు పెట్టారు సార్. ఇప్పటికింకా ఆ కేసులు అలా ఉండడం వల్ల వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేవు. అసలు ఈ ప్రభుత్వానికి ఈ విషయం పైన మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటి చెప్తానమ్మా.
తెలంగాణకి గుండెకాయ లాంటివి, తెలంగాణకు ఊపిరి పోసినటువంటిది ఉస్మానియా, హ్మ్. కాకతీయ ఇలాంటి యూనివర్సిటీల నుంచిలే తెలంగాణకి ఉద్యమానికి ఊపిరి పోసినవి ఇవన్నీ. చాలా యూనివర్సిటీ తెలంగాణలో. శాతవాహన యూనివర్సిటీ. ఇలాంటి యూనివర్సిటీలో మా జీవితాలు బాగుపడతాయి. మాకు ఉద్యోగం వస్తది అని అనుకున్న టైంలో క్యాంపస్‌లల్లో ఫస్టు పార్టీల జెండాలు కప్పుకునే విద్యార్థి దశలోనే పార్టీలు జెండాలు కప్పి రాజకీయం అక్కడి నుంచే మొదలుపెట్టింది. ఇయాల మీతోటి తిరిగినటువంటి మీ తోటి మిత్రులు, మీతోటి చదువుకున్న మీ మిత్రులు ఇయాల స్కాలర్‌షిప్‌ల మీద చదువుకున్న మీ మిత్రులు ఇయాల తెలంగాణ కోసం కొట్లాడిన మీ మిత్రులు ఇయాల ఏడున్నరు ఇయాల? ఏడున్నరు ఇయాల? తెలంగాణల ఊబర్, ఓలా బండ్లు నడుపుకుంటాళ్ళు ఇయాల. హ్మ్. పార్టీ కండ వేసుకొని మీరు ఇయాల విద్యార్థి ముసుగులో ఉన్న మీరు ఇయాల ఏడున్నరు ఇయాల? కార్పొరేషన్ చైర్మన్‌లే 100,00,00,000 సంపాదించుకునేవారు. ఎంతమంది బాగుపడ్డారమ్మా? లక్షల మంది విద్యార్థులు పోరాటం చేస్తే వందల సంఖ్యలో మీరు బాగుపడ్డారు ఇయాల. హ్మ్. ఇలా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టిలని చెప్పేసి ఆనాడు ప్రభుత్వం చెప్పింది కదా! మరి మీ ప్రభుత్వాలు వచ్చినాయి కదా మీరు. మీ ప్రభుత్వాలు వచ్చినప్పుడు కేసులు కొట్టాలి కదా వాళ్ళ మీద. వాళ్ళ స్వార్థం కోసం కొట్లాడుకోలే కదా! తెలంగాణని ఇలా పేరుతో తెలంగాణ కోసం మీరొస్తే మీ వెనకాల మేము వచ్చినాం ఇలా. హ్మ్. తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు మేము రాష్ట్రం కోసం కొట్లాడినాం కదా! మా మీద కేసులు పెట్టి హింసించి వాళ్ళని ఇలా ప్రశ్నిస్తే ఇప్పుడు కూడా కొత్తగా కేసులు పెడతా ఉన్నారు ఇలా. కేసులే కాదు ఇప్పుడు కొత్తగా మనిషి చంపేసేటువంటి దిగజారిపోతుంది రాజకీయం. హ్మ్. హత్యా రాజకీయాలు స్టార్ట్ అయినాయి. కాబట్టి మీరు ఏదైతే ఉన్నదో యువకులారా నేను ఒకటే చెప్తా ఉన్నా మీకు అందరికి కూడా నేను. మనం మోసపోయినాం. మనం మోసపోయినాం. ఆ రోజు నై తెలంగాణ అన్న వాళ్ళందరూ కూడా ఇయాల రాజ వైభోగాలు అనుభవిస్తున్నారు. జై తెలంగాణ అన్న వాళ్ళందరూ కూడా ఇయాల మనము ఏడుస్తా ఉన్నాం ఇయాల. కేసులు పెట్టుకొని బాధపడుతా ఉన్నాం. కాబట్టి నేను ఇప్పుడు కూడా కొంతమంది ఇంకా అప్పుడు కూడా కొంతమంది కేసులు పెట్టిన తర్వాత కూడా చాలా ఇబ్బందులకు గురి చేసినారు. ఇప్పుడు గురి చేస్తా ఉన్నారు ఇంకా. హ్మ్. నా మాట ఆ రోజు నువ్వు వినలేదు. తెలంగాణ కోసం కొట్లాడినవు. తెలంగాణ కోసం చేసినావు నువ్వు. అని కూడా నా మాట వినలేదని చెప్పి వాళ్ళ లోకల్‌లో ఉన్నటువంటి నాయకులు వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తా ఉన్నారు. హ్మ్. కాబట్టి తక్షణమే ఇంకేమైనా పెండింగ్ ఉంటే కూడా వారి జీవితాలకి అసలు కేసులనేదని మొత్తం మాఫీ చేయాల. మాక్సిమం మాఫీ చేసినామని చెప్తా ఉన్నారు. ఇంకెంతో కొంత కేసులు పెండింగ్ ఉన్నాయి కదా! అవి కూడా తొలగించాలి. హ్మ్. ఎ ఎక్కడ చూసినా ప్రజల్లో పరిపాలన సరిగా లేదు. ఈ పరిపాలన బాలేదు, రాష్ట్ర వ్యవస్థ బాలేదు అని వింటున్నాం. కానీ ఒక చోట మావోయిస్టులు ఉంటారు కదా సార్! మావోయిస్టులు వాళ్ళు మన రా మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఒక రకంగా చూసుకుంటే వాళ్ళ ఆలోచన విధానం మన ప్రజల్లాగే ఉంటుంది కదా! ఈ వ్యవస్థ మారాలి. ఈ రాజకీయ నాయకుల వ్యవస్థ తీరు మారాలి అని వాళ్ళు గట్టిగా పోటీ చేస్తూ ఉంటారు. మరి ఆ మావోయిస్టులని ఎందుకు చంపేస్తున్నారు? ఎక్కడా ఉండనివ్వకుండా? మనం పల్లెటూరులో చూసుకున్నట్లయితే మావోయిస్టుల వల్ల మేము చాలా మేలు జరిగాము అని వింటూ ఉంటాం. కానీ ఈ ప్రభుత్వాలు ఎందుకు వాళ్ళని చంపేస్తున్నాయి? అంటే ఇప్పుడు నేను ఇందాక ఒక మాట చెప్పాను ఇందాక. హ్మ్. ఒక ఎమ్మెల్యేతో పాటు గన్‌మెన్ ఉండాలి. హ్మ్. గన్‌మెన్ చచ్చిపోయిన పర్లేదు గాని ఎమ్మెల్యే బతకాలి. అవును. పాలసీ ఏందమ్మా ఇక్కడ? హ్మ్. గన్‌మెన్ ఏం చేయాలి? ఎమ్మెల్యే ఎవరైనా అటాక్ చేస్తుంటే ముందు ఆయన అడ్డం నిల్చోవాలి. హ్మ్. అవునా కదా! హ్మ్. మరి మారుమూల ప్రాంతాలలోకి వెళ్ళి ఇప్పుడు నిజంగా వీళ్ళు హ్మ్. ఎమ్మెల్యేలు హ్మ్. తెలంగాణ మొత్తం మ్యాప్ అంతా చూడండి ఇయాల. హ్మ్. వీళ్ళ ఎమ్మెల్యేలు కరెక్ట్‌గా ఒక ప్రాంతంలోకి పోయి ఒక గంట సేపు నిల్చొని దమ్ముందా ఇయాల ఎమ్మెల్యేలకి? హ్మ్. మావోయిస్టులు పుట్టడం అవసరం లేదమ్మా ఇయాల. హ్మ్. ప్రజలే రాళ్ళతో కొడతారు. హ్మ్. అంత మంచి పరిపాలన ఉంది తెలంగాణ. హ్మ్. ఒకప్పుడు మీరు చెప్పినటువంటి వ్యవస్థ హ్మ్. మా చిన్ననాటి కాలంలో హ్మ్. మావోయిస్టులనే అనే ఒక లెటర్ పంపించినా చాలు, సమాచారం పంపించినా గానీ, హ్మ్. నాయకుల భయం ఉంటుండే. ఓహ్! నేను నా పద్ధతి మార్చుకోవాలా? హ్మ్.
నేను తప్పు చేస్తున్నాను. ఒక భయంతోటి మార్పొస్తుంది ఎంతో కొంత. హ్మ్. అట్లా రాను రాను ఏందంటే మావోయిస్టులు అంతం చేసేసినారు అక్కడి నుంచి. హ్మ్. వాళ్ళని చంపడము. హ్మ్. ఇంకా లాస్ట్‌కి వాళ్ళ ఆఖరికి ప్రాణాలు కూడా తెగించినప్పుడు మీరు జనజీవ స్రవంతిలో కలిసిపోండి. ఇప్పటికి చాలా మందున్నారు ఇప్పటికి. చాలా మందిని కూడా మీరు పిలిస్తే వాళ్ళు చెప్తారు. అప్పుడు జరిగిన గతంలో వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు. వాళ్ళెలా అసలు మహిళలనైతే అసలు చాలా దారుణంగా హింసించినారు ఆ రోజులలో. హ్మ్. ఇప్పుడు ములుగు, భూపాలపల్లి, తాండవాయి ఇలాంటి హ్మ్. ప్రాంతాలలో చాలా ఇబ్బంది పెట్టారు. హ్మ్. ఇప్పుడున్నటువంటి వ్యవస్థలు ఏందంటే వాళ్ళకి జనజీవ స్రవంతిలో కలిసిపోండి మీరు అని. ఆ రోజు 16 సంవత్సరాలు, 17 సంవత్సరాల కింద పిలుపునిచ్చారు. హ్మ్. ఇప్పుడు మావోయిస్ట్ వ్యవస్థ అనేది చాలా తగ్గిపోయిందమ్మా ఇప్పుడు. హ్మ్. ఎందుకంటే ప్రజలు చైతన్యవంతులైపోయారు. హ్మ్. కానీ పరిపాలన మాత్రం ఎక్కడ చూసినా ఇలాగే ఉంది కదా సార్. పరిపాలన అంటే ఇప్పుడు రోజు రోజు ఎలా అయిపోయిందంటే అమ్మా పరిపాలన గురించి మాట్లాడుతా ఉంటుంటే. హ్మ్. అసలు ఎవరికి పరిపాలన మీద అసలు బాధ్యత ఉందమ్మా? హ్మ్. చెప్పండి. 2014 రాష్ట్రం వచ్చింది. హ్మ్. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వచ్చిండు. హ్మ్. ఎక్కడి నుంచి పరిపాలన చేసిండమ్మా? ఎక్కడి నుంచి పరిపాలన చేసిండు? హ్మ్. మంత్రులున్నారు. పరిపాలనలో ఎక్కడ కనిపించినారా? వీళ్ళకి శాలువలు ఏసుకోనికి, బొకేలు తీసుకోవడానికి, హ్మ్. ఆ! ఓపెనింగ్స్ పోవడానికి హ్మ్. టైమే సరిపోతలేదు. పరిపాలించడానికి టైం ఏడుందమ్మా? హ్మ్. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఉన్నాడు. హ్మ్. గతంలో చాలా మాట్లాడిండు. హ్మ్. ఎన్ని మాట్లాడిండమ్మా? అంటే తెలంగాణ మీరన్నట్టు మన బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదంటారా? నిన్ను చేయలేదంటమ్మా నేనొక మాట చెప్తాను. హ్మ్. ఎంతో కొంత ప్రజలకైతే చేయాల్సిందే. హ్మ్. ఏ ప్రభుత్వమైనా. హ్మ్. పూర్తి స్థాయిలో చేస్తదని అంటలేను. హ్మ్. కొంతవరకు చేస్తాలు. ఎందుకంటే మొత్తం పూర్తిగా చేయకపోతే ప్రజల్లో తిరుగుబాటుతనం అప్పుడే ఆ రోజు అప్పుడే. మొదలవుతది. హ్మ్. కొంతవరకే చేస్తారు. ఓకే. అంటే ఒక 100%లో ఒక 10%, 20% మాత్రమే చేయగలుగుతారు. హ్మ్. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గతంలో విమర్శించారు చాలా. హ్మ్. ఈ ప్రభుత్వము అరాచకము, కుటుంబ పాలన, అసలు ఈ ప్రభుత్వానికి చాతకాకపోతే దిగిపోవాలి. ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది? ప్రజలను పట్టించుకుంటలేదు. ముఖ్యమంత్రి ఫార్మ్ హౌస్‌లో ఉంటాండు. అసలు ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? ఏంది? హ్మ్. కొడుకే సీఎమ్మా? హ్మ్. అని చాలా విమర్శలు చేసినారు. హ్మ్. నేను అడుగుతా ఉన్నా. హ్మ్. ఇయాల ఈ ప్రభుత్వం వచ్చింది. హ్మ్. ఈ ప్రభుత్వం వచ్చి ఇయాల దగ్గర దగ్గర 14 నెలలయిపోయింది. హ్మ్. 14 నువ్వేం చేసినావు ఇయాల? ప్రజలకు నువ్వేం చేసినావు ఇయాల? హ్మ్. మీటింగ్‌లు పెట్టి తిట్టడమా నువ్వు? హ్మ్. కేసులు పెట్టి బెదిరించడమా? మీకు విమర్శించుకోవడానికి సమయం సరిపోతలేదు. హ్మ్. మీరు విమర్శించుకోవడానికి సమయం సరిపోతలేదు. ఫార్మ్ హౌస్‌ల గురించి మీరు మాట్లాడుకుంటారు. సూట్ కేసుల గురించి వాళ్ళు మాట్లాడుతా ఉంటారు. హ్మ్. అసలు అసెంబ్లీ సెషన్స్ జరిగినాయి ఇప్పటివరకి. అసలు అసెంబ్లీ అనేది జరిగిన దాని తర్వాత అసలు అసెంబ్లీలో ఏం మాట్లాడిర్రు అసలు వీళ్ళు? హ్మ్. అసలు అసెంబ్లీలో ఏం సమస్యల గురించి డిస్కస్ చేసిర్రు అసలు వీళ్ళు? 119 మంది ఎమ్మెల్యేలు మీరు పోయిల్లు కదా ఇయాల అసెంబ్లీకి. హ్మ్. అసలు ప్రజల సమస్యల గురించి ఎక్కడ ఏ రోజు మాట్లాడారు మీరసలు? ఆర్థిక వ్యవస్థ గురించి ఏం చెప్తున్నారు అసలు మీరు? చెప్పట్లే కదా! అవును. పరిపాలన అనేది ఇంకా పరిపాలన అనేది ఇంకా ఉందని మనం ఇంకా నమ్మాలమ్మా మనం? హ్మ్. గద్దెనెక్కే వరకే అంతే. ప్రజలకేం గావాలి అలా? ఎవరెన్ని పథకాలు ఇస్తేనే కావాలి. అమలైతే లేదు కూడా ప్రజలు ఆలోచిస్తలేరు. హ్మ్. సార్ ఈ కాంగ్రెస్ పరిపాలన చూసిన తర్వాత ప్రజల్లో ఇప్పటికే ఆల్రెడీ వ్యతిరేకత ఏర్పడింది. అసలు ఈ ప్రభుత్వం గురించి మీరు ప్రజలందరికీ న్యాయం జరగాలని ఏం చెప్పాలనుకుంటున్నారు? కాంగ్రెస్ అనేది గతంలో ఒక మంచి పేరుంటండి. అంటే రాజశేఖర రెడ్డి గారు పనిచేసినప్పుడు ఒక మంచి నాయకుడుండే. హ్మ్. నాయకుడు కింద చాలామంది పనిచేస్తా ఉంటారు. హ్మ్. ఫస్ట్ ఇక్కడ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్‌లో కరెక్ట్‌గా ఉన్నటువంటి నాయకుడు సీఎం ఎవరైతే ఉన్నారో కరెక్ట్ వ్యక్తి లేడిక్కడ. హ్మ్. తనకే విలువ లేదిక్కడ ఫస్ట్. హ్మ్. కాబట్టి ఏందంటే వ్యతిరేకత ఆల్రెడీ ఎప్పుడంటే 3 నెలల కిందనే వ్యతిరేకత వచ్చింది. హ్మ్. ఈ ఉచిత బస్సులతోటి ప్రజలు చాలా వ్యతిరేకత తీసుకొచ్చేసారు. హ్మ్. మళ్ళీ ఎలక్షన్ వచ్చిన తర్వాత కూడా గెలుస్తారని నమ్మకం లేదు వాళ్ళకి. ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నా కానివ్వండి, గెలుస్తామని నమ్మకం లేదు వాళ్ళకి. హ్మ్. సో, మనం రీసెంట్‌గా కూడా చూసినాం ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో వాళ్ళకి ఓటమి అనేది చూసినాం ఆల్రెడీ. హ్మ్. గెలవాల్సినటువంటి పరిస్థితిలో కూడా ఓడిపోయినారు వాళ్ళు. సో, వారు ఇప్పుడేందంటే పద్ధతి మార్చుకోవాలి ఫస్ట్. హ్మ్. ప్రజలకి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు పక్కన పెట్టి, ఇప్పుడు కొత్తగా హైడ్రా తీసుకొచ్చి, తర్వాత కొత్త కొత్త ఇబ్బందులకు గురి చేస్తుంది ప్రజలకి.
హ్మ్. ప్రజలకు లాభాలు చేయాల్సింది పోయి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. హ్మ్. కనీసము స్ కొన్ని వసతులైతే ఏదైతే అవసరం ఉంటదో ప్రజలకి హ్మ్. అవి కల్పించాలి. హ్మ్. కల్పిస్తే కనీసం మీరు చేసేటువంటి తప్పుల్ని ప్రజలు దిద్దుకునే అవకాశం. సరిదిద్దుకునే అటువంటి అవకాశం ఉంటది. సో, అలాంటి అవకాశం మీరు ఇప్పుడింకా మీకు అవకాశం ఉంది. ఇంక ప్రభుత్వం ఇంకొక 3.5 సంవత్సరాలు మీకు ప్రభుత్వం ఉంటది కాబట్టి. హ్మ్. తప్పులు సరిదిద్దుకోండి. హ్మ్. పేద ప్రజల ఇళ్ళలోకి పోయి హైడ్రా పెట్టి కూలగొట్టి చేయడం గాదు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద ఇండ్లు మాత్రం కూలగొట్టినారా? హ్మ్. ఎంతమంది ఇండ్లు కూలగొట్టినారు? కూలగొట్టలే. హ్మ్. మరి మీ పార్టీ నాయకులు ఒక రూలు, వేరే వాళ్ళకి ఒక రూల్ అయితే కాదు కదా! హ్మ్. ఇక విషయాలకొస్తే ఏందంటే, అసలు లీడర్లు అనే వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు. హ్మ్. పాలకులు ఎక్కడ కనిపించట్లేదు అసలు. ప్రజల్లోకి పోవట్లేదు. హ్మ్. ప్రజల ఇళ్ళకెళ్ళండి. హ్మ్. ఎళ్లి ప్రజల సమస్య తెలుసుకొని, కనీసం మీరు ఇచ్చిన హామీలతోటి అసలు ఫైనాన్షియల్‌గా మనం చాలా వీక్ ఉన్నాం ఇక్కడ. హ్మ్. ఫైనాన్షియల్‌గా చాలా వీక్ ఉన్నప్పుడు కనీసం మీరు ప్రజలలోకెళ్ళి కనీసము సమస్యల్ని వచ్చే సమస్య రాకుండాన్న ప్రయత్నం చేయండి. ఉన్న సమస్యలు కాకుండా, కొత్త సమస్యలు రాకుండా చేసే ప్రయత్నం చేసినంటే కొంచెమన్నా ప్రజలకి ఇబ్బందులనేవి తొలగిపోతాయి. అప్పుడు మీకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని కొంచెమైనా మీరు 14 నెలలు చాలా తప్పులు చేసినారు. సరిదిద్దుకునే అవకాశం ఇంక 3.5 సంవత్సరాలు మీకు. 3.5 సంవత్సరాలు సరిదిద్దుకొని ప్రజలకి మంచి పరిపాలన అందించి న్యాయం చేయండి వాళ్ళకి. థాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మాకందించినందుకు థాంక్ యూ. ధన్యవాదాలు. చూసారు కదండీ! సరికొత్త టాపిక్‌తో మళ్ళీ మీ ముందుంటాం.